5వ క్లాస్ చదివే కుర్రాడు వాళ్ళ నాన్న 70 to 80 కార్ స్పీడ్ నడుపుతుంటే పక్క నుంచి 110 స్పీడ్ లో కారు వెళ్ళింది. నాన్న ఏంటి నాన్న అన్ని కార్లు వెళ్ళిపోతున్నాడు, నువ్వేంటి ఇంత స్లోగా ట్రై చేస్తున్నట్టే? అరే మన కారు నార్మల్ బడ్జెట్ కార్ రా, దీంట్లో 70-80 కంటే వెళ్ళకూడదు, ఇది ఎక్కువ వెళ్తే ఇంకా కంట్రోల్ తెప్పదు, దీని కెపాసిటీ ఎంత కాదు, ఇది 70-80 మాత్రమే, దీని కెపాసిటీ మించి వెళ్ళలేవు అని చెప్పని. ఎందుకు నువ్వు అంత డల్ అయిపోతున్నావు? టాటా నానో లాంటివో లేకపోతే చిన్న చిన్న బండ్లు మారుతి ఇవన్నీ ఇంకా వెనక చాలా ఉన్నాయి. ఇంకా చాలా మంది వెనక ప్రైవేట్ వెహికల్స్ లేక బస్సులో వచ్చే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. వాళ్ళని ఎందుకు నేర్చుకోను అని చెప్పన్నప్పుడు వెంటనే అబ్బాయి ఇప్పుడు అర్థమైందనన్న నా కెపాసిటీ కూడా 70-80 మార్క్స్ వచ్చే కెపాసిటీ. ఎవడో 90 స్పీడ్ లో వెళ్తున్నాడు, 100 స్పీడ్ లో వెళ్తున్నాడు మీరు అన్నారు కదా, వాడి కెపాసిటీ మేబీ 90-95 ఉండొచ్చు, నా కెపాసిటీ 70-80 మాత్రమే. నేను ఇప్పుడు వెనక చాలా మంది ఇంకా వెనక ఉన్నారని నేను ఎప్పుడు అనలేదు, కానీ నా కెపాసిటీ ఇదని నేను చెప్తున్నాను. దయచేసి ఎప్పుడు ఎవరితోనో ఫాస్ట్ గా వెళ్లే వాళ్ళతో మీరు కార్తో ఎలా పోటీ పడద్దంటారో నన్ను కూడా వేరే వాళ్ళతో కంపేర్ చేస్తూ అలా చేయొద్దని చెప్పి ఆ రోజు ఆ కొడుకు ఆ తండ్రికి నేర్పించిన ఒక లైఫ్ లెసన్.